వెల్కమ్ బ్యాక్. జవహర్ నవోదయ విద్యాలయ 6th మరియు 9th క్లాస్ ఎగ్జామ్ ప్యాటర్న్ మరియు సిలబస్ మీరు చూస్తున్నారు నాస్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్. ఇక వివరాల్లోకి వెళ్తే జవహర్ నవోదయ విద్యాలయ 6th and 9th క్లాస్ సిలబస్ మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను. ఇక మీరు మొదటిసారిగా నా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. చూడండి, జవహర్ నవోదయ విద్యాలయ ఫస్ట్ మనం సిలబస్ గురించి చూద్దాం. ఈ JNVST జవహర్ నవోదయ విద్యాలయ సమితి టెస్ట్ 2020 సిలబస్ ఇలాగుంది. ఫస్ట్ సిలబస్ అనేది 6th మరియు 9th క్లాసెస్కి కామన్ సిలబస్, కానీ కాంప్లెక్సిటీ అనేది డిఫరెంట్గా ఉంటుంది, స్థాయి అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సిలబస్ ఒకసారి చూద్దాం. చూడండి, సిలబస్లో ఫస్ట్ మెంటల్ ఎబిలిటీ సెక్షన్ ఉంది. ఈ మెంటల్ ఎబిలిటీ సెక్షన్ నుంచి మొత్తం 10 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. మెంటల్ ఎబిలిటీ సెక్షన్ ఇది. ఈ సెక్షన్ నుంచి మొత్తం 10 టాపిక్స్ ఇవ్వటం జరిగింది. దాంట్లో ఫస్ట్ పార్ట్ ఒకటి చూద్దాం. చూడండి, ఆడ్ మ్యాన్ అవుట్. సెకండ్ వన్ వచ్చేది ఫిగరింగ్ మ్యాచింగ్. థర్డ్ వన్ ప్యాటర్న్ కంప్లీషన్. ఫోర్త్ వన్ ఫిగర్ సిరీస్ కంప్లీషన్. ఫిఫ్త్ వన్ అనాలజీ. సిక్స్త్ జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, అదే ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్. సెవెంత్ వన్ మిర్రర్ ఇమేజెస్. ఎయిత్ వన్ పంచ్డ్ హోల్ ప్యాటర్న్, ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్. నైన్త్ వన్ స్పేస్ విజువలైజేషన్. 10th ఎంబెడెడ్ విజువలైజేషన్. ఈ 10 పార్ట్స్ లేక 10 టాపిక్స్ ఫ్రమ్ మెంటల్ ఎబిలిటీ సెక్షన్ నుంచి ఇవి ఉన్నాయి మొత్తం. అయితే ఆ తర్వాత ఇంకా సిలబస్, మిగిలిన సిలబస్ ఏంటంటే అర్థమెటిక్ సెక్షన్. ఈ అర్థమెటిక్ సెక్షన్లో మొత్తం టాపిక్స్ వచ్చేసి 15 టాపిక్స్ ఉన్నాయి. మొత్తం టాపిక్స్ వచ్చేసి 15 టాపిక్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. సెకండ్ వన్ 4 ఫండమెంటల్ ఆపరేషన్ ఆన్ హోల్ నెంబర్. 4 ఫండమెంటల్ ఆపరేషన్ ఆన్ హోల్ నెంబర్. థర్డ్ వన్ ఫంక్షనల్ నెంబర్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్ ఆన్ దెమ్. ఫోర్త్ factors and multiple including their properties. Fifth LCM and HCF of number. Sixth decimals and fundamental operation on them. Sixth one inkosari decimals and fundamental operation on them. Seventh conversion of fractions to decimals and vice versa. Eighth one application of number in measure length, mass, capacity, time, money, etc. ఎయిత్ వన్ ఇంకోసారి చెప్తాను చూడండి, అప్లికేషన్ ఆఫ్ నెంబర్ మెజర్ లెంగ్త్, మాస్, కెపాసిటీ, టైం, మనీ, ఎక్సెట్రా. నైన్త్ వన్ డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్. డిస్టెన్స్, టైమ్ అండ్ స్పీడ్. 10th one approximation of expressions. Approximation of expression. 11th one simplification of numerical expressions. 11th one inkosari simplification of numerical expression. 12th one percentage and its applications. Percentage and its applications. 13th one profit and loss. Profit and loss. 14th simple interest. 15th పారామీటర్, ఏరియా అండ్ వాల్యూమ్. దీస్ ఆర్ ద ఇవి బేసికల్లీగా మనకు అర్థమెటిక్ సెక్షన్లో ఉన్నటువంటి మెయిన్ టాపిక్స్. వీటి నుంచే మనకి క్వశ్చన్స్ అనేవి రావటం జరిగింది. ఇక సిలబస్లో మూడో పార్ట్ అయిన లాంగ్వేజ్ సెక్షన్. లాంగ్వేజ్ సెక్షన్, ఈ లాంగ్వేజ్ సెక్షన్లో ఏముంటుందంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్, ప్యాసేజెస్ లేక పారాగ్రాఫ్స్. బేసికల్లీ కరెక్ట్ వర్డ్ ఏంటంటే ప్యాసేజెస్. ప్యాసేజెస్ ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇవ్వటం జరుగుతుంది. ఆ క్వశ్చన్స్లో గ్రామర్ కూడా ఉంటుంది. ఈ గ్రామర్తో పాటుగా మనకి బేసిక్గా మనం 6th క్లాస్ వరకు అయితే 5th క్లాస్ స్థాయి వరకు ఇవ్వటం జరుగుతుంది. 9th క్లాస్ అయితే 8th క్లాస్ స్థాయి వరకు ఇవ్వటం జరుగుతుంది. అయితే బేసికల్లీగా లాంగ్వేజ్ సెక్షన్ అనేది కేవలం రీడింగ్ కాంప్రహెన్షన్ మాత్రమే.
సో బేసికల్లీగా 6th మరియు 9th క్లాస్ సిలబస్ ఇదే. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే 6th క్లాస్కి 9th క్లాస్కి సేమ్ క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. క్వశ్చన్ పేపర్ డిఫరెంట్గా ఉంటుంది. కాన్సెప్ట్స్ అయితే అవే, కాంప్లెక్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది 9th క్లాస్కి. రెండోది ఓకే, ఇది సిలబస్ అంటే సిలబస్లో మూడు బేసిక్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి మెంటల్ ఎబిలిటీ, రెండోది అర్థమెటిక్ సెక్షన్, మూడోది లాంగ్వేజ్ సెక్షన్. 3 సెక్షన్స్గా సిలబస్ని డివైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇది సిలబస్. ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి చూసినట్లయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే 6th క్లాస్ అడ్మిషన్స్ కోసం ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకి 5th క్లాస్ లేక 5th స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 5th క్లాస్ స్టాండర్డ్లో క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 6th క్లాస్కి ఎగ్జామ్ అనేది టెస్ట్ లేక ఎగ్జామ్ 2 hours, కేవలం 2 గంటల ఎగ్జామ్ అనేది 2 గంటలు మాత్రమే. ఈ 3 సెక్షన్స్ నుంచి క్వశ్చన్ పేపర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్కి మనకి డ్యూరేషన్ వచ్చి 2 గంటల సమయం అనేది ఇవ్వటం జరుగుతుంది. మొత్తం క్వశ్చన్స్ వచ్చేసి 100 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఓకే, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్తో పాటుగా 100 క్వశ్చన్స్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ఆ తర్వాత ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు, నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండదు. ఆ తర్వాత ఇక ఈ ప్యాటర్న్కి తర్వాత మనం ఇక మెంటల్ ఎబిలిటీ అనేది మనం చూసాం కదా. ఫస్ట్ మనం మెంటల్ ఎబిలిటీ అనేది చూసాం కదా. ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం. ఈ 3 పాయింట్స్ నుంచి అంటే మెంటల్ ఎబిలిటీ, అలాగే అర్థమెటిక్, అలాగే లాంగ్వేజ్ సెక్షన్, ఈ 3 సెక్షన్స్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయి, దానికి ఎంత యాక్చువల్ టైం ఇవ్వటం జరిగింది. అంటే ఖచ్చితంగా 3 డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ ఇవ్వరు, ఒకే క్వశ్చన్ పేపర్ అయితే ఇస్తారు. కానీ ప్రతి సెక్షన్కి ఇంత టైం అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే అక్కడ మనం ఏంటంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. ఇక ఫస్ట్ పార్ట్ లేక ఫస్ట్ సెక్షన్ అయినటువంటి మెంటల్ ఎబిలిటీకి అయితే 50 క్వశ్చన్స్ ఉన్నాయి. 50 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 50 క్వశ్చన్స్కి 50 మార్క్స్. ఇచ్చిన టైం వచ్చేసి 1 hour అంటే 60 minutes. ఓకే, ఇక్కడికి ఒక సెక్షన్ అయితే అయింది. ఇక రెండో సెక్షన్ చూడండి, అర్థమెటిక్ టెస్ట్. ఈ అర్థమెటిక్ సెక్షన్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి మనకి 25 క్వశ్చన్స్ మాత్రం వస్తాయి. 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. టైం వచ్చేసి హాఫ్ అన్ అవర్ అంటే 30 minutes. 30 minutes టైం ఇవ్వడం జరిగింది, హాఫ్ అన్ అవర్ టైం ఇవ్వడం జరిగింది. ఇక లాస్ట్ సెక్షన్ అయినటువంటి లాంగ్వేజ్ సెక్షన్కి సో దీంట్లో కూడా 25 మార్క్స్ ఉంటాయి, 25 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. ఓకే, డ్యూరేషన్ వచ్చి అరగంట, హాఫ్ అన్ అవర్. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి సెక్షన్కి కూడా టైం అనేది స్పెసిఫై చేయడం జరుగుతుంది. దీన్ని మనం ఫాలో అయినట్లయితే టైం మేనేజ్మెంట్ చేసుకొని మనం అన్ని క్వశ్చన్స్ని కూడా అటెంప్ట్ చేసి అన్ని క్వశ్చన్స్ కూడా కరెక్ట్ ఆన్సర్ రాసే అవకాశం అనేది ఉంటుంది. ఒక్కసారి నేను రఫ్గా చెప్తాను చూడండి. ఫస్ట్ సెక్షన్ మెంటల్ ఎబిలిటీ. ఈ మెంటల్ ఎబిలిటీ నుంచి మనకి 50 క్వశ్చన్స్ అంటే 50 క్వశ్చన్స్ వస్తాయి. దీనికి వాళ్ళు కేటాయించిన టైం వచ్చేసి 1 hour 60 minutes. సెకండ్ సెక్షన్ వచ్చేసి అర్థమెటిక్ టెస్ట్. దాంట్లో 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. ఇచ్చిన టైం వచ్చేసి అరగంట. ఇక లాస్ట్ సెక్షన్ లాంగ్వేజ్ సెక్షన్. ఈ లాంగ్వేజ్ సెక్షన్ నుంచి కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి, 25 మార్క్స్. దీనికి వాళ్ళు కేటాయించిన టైం 30 నిమిషాలు, అదే అరగంట. ఇది 3 సెక్షన్లే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, నో చేంజ్ ఇన్ ద ఆన్సర్ వన్స్ రిటర్న్ ఈజ్ అలౌడ్. సో ఆన్సర్స్ మళ్ళీ అంటే ఎరేజర్తో దీంతో మార్చకూడదు. ఏదైతే ఆన్సర్ మొదట రాశారో దాన్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. మొత్తం క్వశ్చన్ పేపర్ మొత్తం కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. రెండో పాయింట్ ఏంటంటే 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడే చూసాం మనం ఫస్ట్ సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్,
సెకండ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్, థర్డ్ సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే టోటల్ ఎన్ని 100 క్వశ్చన్స్. ఈ 100 క్వశ్చన్స్కి 100 మార్క్స్. ఒక్కో క్వశ్చన్కి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. రెండో పాయింట్ ఏంటంటే ఎలాంటి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు. సో కాబట్టి ఇది ఎగ్జామినేషన్ అంటే జవహర్ నవోదయ విద్యాలయ 6th క్లాస్ మరియు 9th క్లాస్ యొక్క సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ పేపర్ ఇలాగుండబోతుంది. 6th క్లాస్కి మరియు 9th క్లాస్కి పేపర్ అనేది సిలబస్ ఒకటే, కానీ కాంప్లెక్సిటీ ఖచ్చితంగా వేరియేషన్ ఉంటుంది, చాలా వేరియేషన్ ఉంటుంది. సో ఇక లాస్ట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే 6th క్లాస్ అడ్మిషన్స్ కోసం ఎగ్జామ్ రాయబోతున్నారో వాళ్ళు 5th క్లాస్ చదివినటువంటి ప్రూఫ్ అయితే ఉండాలి. అంటే మీరు తెలుగు రాష్ట్రంలో, మీరు తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా, మీరు ఎక్కడైతే చదువుతున్నారో ఆ స్కూలు ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క రికగ్నైజేషన్ అంటే తెలుగులో గుర్తింపు పొంది ఉండాలి. స్టేట్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ స్కూల్లో చదివి ఉండాలి. ఆ స్కూల్ ఇచ్చినటువంటి సర్టిఫికెట్ అనేది అంటే జస్ట్ లైక్ టీసీ అనేది అవసరం. ఓకేనా? ఇది జవహర్ నవోదయ విద్యాలయ సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్. సో నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఆల్రెడీ నేను వీడియో చేసి పెట్టాను. సో ఒకసారి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అది కూడా చూడండి. దాన్ని లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో కామెంట్ రూపంలో తెలపండి. ప్రతి డౌట్ని ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నా ఛానల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ గ్రేట్ ఫ్యూచర్ హెడ్ ఆఫ్